అందరికీ నమస్కారం. ఈరోజు ఈ పాత్రికేయ సమావేశానికి వచ్చేసినటువంటి పాత్రికేయ సోదరులందరికీ నా నమస్కారాలు. జిల్లాలో రాబోయే 10వ తారీఖు మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ అనేది నిర్వహించబడుతుంది. ఈ మెగా పీటీఎంలో జిల్లాలో ఉన్న 1 నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న పిల్లల యొక్క స్కూల్స్ అన్నిటిలో మన జిల్లాలో ఉన్న 1385 స్కూల్స్, బోత్ ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ స్కూల్స్లో ఈ మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ ఫస్ట్ టైం మనము మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. ఇది సెకండ్ టైం మనం నిర్వహిస్తున్నాము. ఈ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయ్యే ముందు నిర్వహించాలి అనే ఉద్దేశంతో గౌరవ హెచ్ఆర్డి మంత్రివర్యులు ఒక ఆదేశాల మేరకు అన్ని స్కూల్స్లో ఈ కార్యక్రమం అనేది నిర్వహించడం జరుగుతుంది. 10వ తారీఖు రోజున పొద్దున 9 o'clock నుంచి ఆఫ్టర్నూన్ 12:35 వరకు ఈ కార్యక్రమాలు జరుగుతాయి. ఈ పేరెంట్ టీచర్ మీటింగ్లో పాల్గొనడానికి ప్రతి ఒక్క బిడ్డ ఒక తల్లిదండ్రులని ఈ పాత్రికేయ మిత్రుల యొక్క సమావేశాల ద్వారా ఆహ్వానం ఇస్తున్నాను, వాళ్ళకు ఒక పిలుపు ఇస్తున్నాను. వారు అందరూ కూడా తప్పకుండా ఈ పేరెంట్ టీచర్ మీటింగ్లో తల్లిదండ్రులు ఇద్దరు కూడా పార్టిసిపేట్ చేయాలని కోరుతున్నాను. ఈ కార్యక్రమంలో చూస్తే పొద్దున నేను చెప్పినట్టు 9 o'clock నుంచి యాక్టివిటీ అనేది జరుగుతుంది. ప్రతి ఒక్క స్టూడెంట్ని వారొక అకాడమిక్ రికార్డ్ ఎలా ఉందనేది క్లాస్ వారీగా కూర్చొని తల్లిదండ్రులతో చర్చించడం జరుగుతుంది. సో ఫస్ట్ హాఫ్ మనము చూస్తే ఫ్రమ్ 9 to 12:35 ఫస్ట్ ఆల్మోస్ట్ 1.5 to 2 hours ఈ యాక్టివిటీస్ అనేది జరుగుతుంది. క్లాస్ వారీగా పిల్లల ఒక అకాడమిక్ పర్ఫార్మెన్స్, అదేవిధంగా వాళ్ళ ఒక బిహేవియర్స్, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్, వీటి అన్నిటి గురించి కూడా చర్చించడం జరుగుతుంది. దీంట్లో 1-on-1 ఇంటరాక్షన్ కూడా మనము చేపట్టడం జరుగుతుంది. ఈ సమయంలో ప్రజాప్రతినిధులు, అదేవిధంగా ఫిలాంథ్రఫిస్ట్, ఆ పాఠశాలకి డొనేట్ చేసిన వారు అందరూ కూడా పిలవడం జరుగుతుంది. అలుమ్నై వారు అందరూ కూడా పిలవడం జరుగుతుంది. వారు అందరూ కూడా హెచ్ఎం ఒక గదిలో ఉంటారు ఈ యాక్టివిటీ జరిగేటప్పుడు. ఆఫ్టర్ 10:30 గంటన్నర తర్వాత ఈ కామన్ యాక్టివిటీస్ 10:30 నుంచి మనము చూస్తే 11 దాకా వాళ్ళని పేరెంట్స్ని ఎంగేజ్ చేసే విధంగా కాంపిటీషన్స్ పేరెంట్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. వారిని కూడా ఒక భాగస్వామ్యం చేయాలనే ఉద్దేశంతో ఈ యాక్టివిటీస్ ప్లాన్ చేయడం జరిగింది. తర్వాత 11 నుంచి 12:35 వరకు నెక్స్ట్ 1 hour 35 minutes మనం చూస్తే అక్కడ ఎంటైర్ స్కూల్ యొక్క యాక్టివిటీస్, గత అకాడమిక్ ఇయర్లో స్కూల్ యొక్క పర్ఫార్మెన్స్ ఏంటి, పిల్లలు ఏ విధంగా వాళ్ళు షైన్ అయ్యారు, వాటిని గురించి మొత్తం వివరించడం జరుగుతుంది. అంతేకాకుండా తల్లికి వందనం అని పిల్లలు వాళ్ళ యొక్క పేరెంట్స్ని ఫెలిసిటేట్ చేసే విధంగా యాక్టివిటీస్ చేయడం జరుగుతుంది. గత పేరెంట్ టీచర్ మీటింగ్లో వచ్చిన ఫీడ్బ్యాక్, అక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్మెంట్స్ కానీ, లెర్నింగ్ అవుట్కమ్స్ గురించి కానీ వచ్చిన ఫీడ్బ్యాక్ మీద ఎటువంటి చర్యలు చేపట్టడం జరిగింది అనేది కూడా చర్చించడం జరుగుతుంది. కేవలం ఈ మీటింగ్ గురించే కాకుండా గత మీటింగ్ నుంచి ఈ మీటింగ్ దాకా ఎటువంటి ఇంప్రూవ్మెంట్స్ చేయడం జరిగినాయి, ఎక్కడెక్కడ ఇంకా లోపాలు ఉన్నాయి, దాన్ని సరిచేయాల్సిన అవసరం ఏముంది అనేది కూడా ఈ మీటింగ్లో చర్చించడం జరుగుతుంది. ఆ స్కూల్ యొక్క 2 బెస్ట్ స్పీకర్స్ స్టూడెంట్స్ని గుర్తించి వారి ద్వారా స్పీచెస్ చేయడం, అదేవిధంగా తల్లుల గురించి రాసిన బెస్ట్ రైటప్స్ చదివించడం, ఒక చక్కటి అలుమ్నై లైఫ్లో అచీవ్ చేసిన ఒక అలుమ్నై ద్వారా వారు అందరినీ మోటివేషనల్ స్పీచ్ ఇవ్వడం, అదేవిధంగా అక్కడ ఆ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్గా ఆహ్వానించిన వారిని ఒక స్పీచ్ వివరించడం. అంతేకాకుండా అక్కడ ఒక ఓపెన్ హౌస్, అంటే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకున్న సందేహాలని, వివరాలని అడిగి తెలుసుకోవడానికి ఓపెన్ హౌస్ స్టూడెంట్స్కి ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీంతో పాటు ఏక్ పేడ్ మాకే నామ్, అంటే తల్లి పేరుతో ఒక చెట్టు అని గౌరవ ప్రధానమంత్రి వారు చేపట్టిన కార్యక్రమాన్ని ప్రతి స్కూల్లో కూడా దాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా కూడా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దీని తర్వాత డొక్కా సీతమ్మ వారి పేరు మీద ప్రవేశపెట్టిన మధ్యాహ్న భోజనం
కార్యక్రమం జరుగుతుంది. దాంట్లో అక్కడ పార్టిసిపేట్ చేసిన ప్రజాప్రతినిధులు, పిల్లలు, తల్లిదండ్రులు అందరూ కూడా మనము పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. దీంతోపాటు సర్వేపల్లి రాధాకృష్ణ వారు పేరు మీద తీసుకువచ్చిన స్టూడెంట్స్ కిట్స్ కూడా వాళ్ళకు అందించే విధంగా, ఆల్రెడీ అందినాయా లేదా అనేది ఆడిట్ చేసే విధంగా కూడా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. ఈ మెగా పేరెంట్ టీచర్ మీటింగ్కి ప్రతి ఒక్క పేరెంట్స్ తప్పనిసరిగా పార్టిసిపేట్ చేయాలని, కేవలం తల్లి మాత్రమే కాదు, వాళ్ళు ఫాదర్స్ కూడా పార్టిసిపేట్ చేయాలని ఈ సందర్భంగా కోరుతున్నాను. ఇంతే కాకుండా 1st to 10th స్టాండర్డ్ మాత్రమే కాకుండా మన జిల్లాలో ఉన్న జూనియర్ కాలేజెస్ అన్నిట్లో కూడా మనము మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ అనేది కండక్ట్ చేయబోతున్నాము. మన జిల్లాలో ఉన్న 212 జూనియర్ కాలేజెస్ అన్నిట్లో కూడా ఈ పీటీఎం అనేది 10వ తారీఖు జరుగుతుంది. ఈ కార్యక్రమంలో అక్కడ ఉన్న కాలేజ్ యాజమాన్యంతో పాటు జిల్లాలో ఉన్న సిబ్బందులు కూడా పార్టిసిపేట్ చేస్తూ ఈ పేరెంట్ టీచర్ మీటింగ్ని విజయవంతం చేసే విధంగా ఏర్పాట్లు చేస్తున్నాము. తప్పనిసరిగా ఈ కార్యక్రమంలో పేరెంట్స్ యొక్క పార్టిసిపేషన్ ఉంటేనే అది డెఫినెట్గా ఒక సక్సెస్ఫుల్ మీట్ అవుతుందని మేము భావిస్తున్నాము. కాబట్టి పేరెంట్స్ అందరూ కూడా ఒక్కరు కూడా మిస్ చేయకూడదని, పిల్లలు ఒక భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని మీరందరూ కూడా పార్టిసిపేట్ చేయవలసిగా ఈ సందర్భంగా మీ అందరినీ పేరున కోరుతున్నాను. థ్యాంక్ యూ. సో ఆర్టీఈ కింద మనము కేటాయించిన విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలలో చేర్చుకోవట్లేదని కొన్ని ఆరోపణలు వచ్చినాయి, కొన్ని కంప్లైంట్స్ కూడా మా దాకా వచ్చినాయి. వారు మన జిల్లా విద్యాశాఖ సిబ్బంది సంప్రదించి ఏ కారణం చేత వాళ్ళు తిరస్కరిస్తున్నారు అనేది తెలుసుకొని, అవి జెన్యున్ అయితే, ఉదాహరణకి వాళ్ళు నివాసం ఉండే ప్లేస్ ఒక 5 కిలోమీటర్ 10 కిలోమీటర్ల దూరం ఉండడం, వాళ్ళు నిజంగానే ఎకనామిక్గా వీకర్ సెక్షన్గా లేకపోవడం అని కూడా 1-2 కేసులో చూడడం జరిగింది. వాటిని మనము కరెక్ట్ స్టూడెంట్స్ని మనం కేటాయించడం జరుగుతుంది. అలాంటి లేని కేసెస్లో అనవసరంగా వాళ్ళని తిప్పిన పరిస్థితిలో వారికి క్లియర్గా వివరించి తప్పనిసరిగా వారు ఆర్టీ కింద చేర్చుకోవాలని చెప్పి వాళ్ళన్నీ కూడా చేర్చడం జరిగింది. ఈసారి ఓన్లీ ప్రభుత్వ పాఠశాలలు, ప్రైవేట్ పాఠశాలలు, 10వ తరగతికి వరకు ఉన్న పాఠశాలలు, అదేవిధంగా జూనియర్ కాలేజెస్ వరకు మనం ఏర్పాటు చేస్తున్నాం. దృష్టిలో వస్తున్న స్కూల్స్ అండ్ కాలేజెస్, అదేవిధంగా హాస్టల్స్ అన్నిటినీ కూడా మనం సిఎస్ఆర్ ద్వారా మనము రెనోవేట్ చేస్తున్నాము. మీరు చూస్తే నిన్న కూడా పరదేశీపాలెంలో ఉన్న గర్ల్స్ హాస్టల్ మనము డివిస్ వారి ద్వారా 70 లక్షలు ఖర్చు పెట్టి అక్కడ వాటర్ ఫిల్టర్తో పాటు మిగతా సదుపాయాలన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఒక 2 నెలల క్రితం మనము భీమిలీలో ఉన్న సోషల్ వెల్ఫేర్ హాస్టల్ కూడా రెనోవేట్ చేయడం జరిగింది. నాకు ముందు ఉన్న కలెక్టర్ వారు దాదాపు 20 స్కూల్స్ పైన ఒక డ్రైవ్ మోడ్లో అన్ని హాస్టల్స్ రెనోవేట్ చేయడం జరిగింది. సో ఈ విధంగా మనము ఈ స్వచ్ఛంద సంస్థ ద్వారా, సిఎస్ఆర్ ద్వారా టేకప్ చేస్తున్నాము. మా దృష్టికి వస్తే తప్పనిసరిగా అవన్నీ రెనోవేట్ చేయడం జరుగుతుంది. వీలైన వరకు అన్ని చోట్ల పడకలు మనం ఏర్పాటు చేస్తున్నాము. మంచాలు వచ్చేటప్పటికి అది స్టూడెంట్సే తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ఇఫ్ సమ్ ప్లేస్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ విల్ ఫెసిలిటేట్.